ప్లీజ్ నోట్లోకి వెళ్ళిపోద్ది. అయిపోయింది నాకు కథం. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్. ఏ గోకుతుంది చేతిలో పావెట్టి బుద్ధున్నాడు మళ్ళా అలాంటి పని చేస్తాడా? చేయడు. కానీ మన దగ్గర బుద్ధి ఉందా? లేదు. ప్లీజ్ నన్ను వదిలేసి. హలో గాయ్స్, హాయ్, హౌ ఆర్ యూ? సబ్స్క్రైబ్ చేసుకోమనండి నా ఛానల్ని. చాలా ఫాస్ట్ నేర్చుకునే. డోంట్ బి స్కేర్డ్. ఈడు చూడు పక్షిరాజా. పక్షిరాజా ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. హే గాయ్స్, ఈ వీడియో అయితే చాలా బాగుండబోతుంది. ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ఇప్పుడే అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇకపైన కూడా వస్తూ ఉంటాయి. నేనైతే ఈ స్పాట్ని ఇన్స్టాగ్రామ్లో చూసి సరే మనం కూడా వెళ్దామని చెప్పేసి మా ఫ్యామిలీతో నేనైతే వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనకి యానిమల్ పార్క్ అంటే మనకి ఒక ఎకలాజికల్ పార్క్ టైప్లో ఉంటుంది. సో ఏంటి ఎలా ఉంటుంది అని చెప్పేసి మేమైతే ఎక్సైటింగ్గా ఇక్కడికైతే వచ్చేసాము. చూడండి, టాయిలెట్స్ ఉన్నాయి, బేబీ కేర్ సెంటర్, క్యాంటీన్ ఉంది. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. మేము వెయిట్ చేస్తున్నాము, వాళ్ళు వస్తా అన్నారు తీసుకెళ్ళడానికి. సో ఎక్కడికి వచ్చాం స్టీఫెన్? తెలియదు ఎక్కడికి వచ్చామో కూడా తెలియదు. వచ్చాడు ఊపుకుంటూ. సో కచ్చే రాస్తే అని చెప్పేసి మనకు ఒక యానిమల్ పార్క్ లాంటిది అనమాట. చేపలు చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇందులో వస్తుందో లేదో, భలే ఉన్నాయి, సూపర్ ఉంది. మొత్తం చూడండి. ఇది ఫస్ట్ స్పాట్ అనమాట. ఇట్లా మొత్తము వీళ్ళే మొత్తం ఈ పాండ్ అంతా ఈకో సిస్టమ్ అంతా క్రియేట్ చేశారు. ఇందులో చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫిషెస్ని అయితే వేసారు. ఏషియన్ వెరైటీస్ అండ్ అదర్ కంట్రీస్ నుంచి కూడా వచ్చినవి. సో అదైతే కొంతసేపు చూసాము. ఇంకా అక్కడి నుంచి ఒక పాత్వేలో ఉందన్నమాట. అక్కడి నుంచి మేము నెక్స్ట్ స్పాట్కి వెళ్ళాలి. సో వెళ్ళే దారిలో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూల మొక్కలు అండ్ ఫ్రూట్స్ రిలేటెడ్ చెట్లు ఉన్నాయి. అతను అన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అయితే తీసుకెళ్తా ఉన్నారు. ఒక చెట్టునే కటింగ్స్ చేసి now they are all మల్బెరీ seen that only. ఓకే చెప్పండి, ఏంటా డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. వెల్కమ్ టు స్టీఫెన్స్ టీచింగ్. యా వి కెన్ సీ హియర్ డ్రాగన్ ఫ్లై. డ్రాగన్ ఫ్లై అంటే ఇది మనకి అందరికీ తెలిసిన డ్రాగన్ ఫ్లై. చిన్నప్పుడు దాంతో ఏం చేశారో కూడా చెప్పండి. చిన్నప్పుడు ఇది డ్రాగన్ ఫ్లై, దీని తోక అంటారు అనమాట. ఈ తోకకు మనం చిన్న జారుముడు అనేది వేయాలి. జారుముడు రెడీగా ఉంచాలి. జారుముడు రెడీగా ఉంచి ఈ చేత్తో ఈ 2 వేలతో దీని ఏకలు అనేది పట్టుకోవాలి. ఫస్ట్ అనుకోకుండా బై ప్రాసెస్ లో ఒక్కొక్కటి వెళ్ళిపోతే ఇది ఫెయిల్. ఆ మిషన్ పిల్ల దాన్ని పాడాలి. నెక్స్ట్ ఇంకోటి బాగా దొరుకుతుంది. ఎన్నిటిని హత్య చేశారు చెప్పండి. మనం హత్య చేసి చెప్పకూడదు, మనం యూట్యూబ్ లో వస్తుంది కాబట్టి మన హత్య రికార్డ్ చెప్పకూడదు. కాంపోస్ట్ మమ్మీ, డక్ అండ్ గీస్. సో పాత్వే దాటుకొని వచ్చేసాం కదా. ఇక్కడ నుంచి అయితే యానిమల్స్ అంతా మొత్తం స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ అయితే ఈ డక్స్ ని చూసాము. హలో గాయ్స్, హాయ్, హౌ ఆర్ యూ? సబ్స్క్రైబ్ చేసుకోమనండి నా ఛానల్ని. అంటే ఈ మనిషి కాదు, కొంచెం వేరే టైప్ క్యారెక్టర్. లేదు వీడికి. హాయ్, ఏ స్టీఫెన్ నీ ఫ్రెండ్స్? బ్రో మీ ఫ్రెండ్స్. హౌస్ ఓకే మీట్ ప్రొడక్షన్ కి కట్ చేసేవాళ్ళు. బట్ వి రెస్క్యూడ్ ఇట్ ఫ్రమ్ దేర్. నౌ దే ఆర్ డూయింగ్ ఆల్ గుడ్. నైస్. ఈ ప్లేస్ బేసిక్గా ఒక ఎన్జిఓ టైప్ లాంటిది కూడా అనమాట. కొన్ని యానిమల్స్ని రెస్క్యూ చేసి వీళ్ళైతే తీసుకొని వచ్చి ఇక్కడ మంచిగా పెంచుతూ ఉన్నారు. ఈ 2 ఆవులని కూడా వాళ్ళు అలానే తెచ్చారు. ఇక్కడ మేము డక్స్, మేకలు, గొర్రెలు, గాడిద, ఆవులు చూసాము. సో ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాము. సో అక్కడ ఏమున్నాయో చూద్దాం. దీని నేమ్ ఏంటి? మానిటర్, సవానా మానిటర్.
ఇది సవానా గ్రాస్ ల్యాండ్స్, ఆఫ్రికా నుండి వస్తుంది. చూడు మీరు లాస్ట్ లో పట్టుకోవాలండి. మా మమ్మీ చాలా భయం. దీన్ని ఇప్పుడు పట్టుకోబోతున్నాం కొంతసేపట్లో, చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో. హాయ్. దిస్ ఇస్ అ టెరాపిన్. టెరాపిన్ అంటే వాటర్ లో ఉండగలుగుతుంది, వాటర్ బయట కూడా బతకగలుగుతుంది. వేర్ టార్టైజ్ అంటే ఓన్లీ ల్యాండ్ పైన ఉంటుంది, టర్టిల్ అంటే ఓన్లీ వాటర్ లో ఉంటుంది. ఇది రెండిట్లో ఉండగలుగుతుంది కాబట్టి టెరాపిన్ అంటారు. అన్ని కరుస్తాయి. చాలా ఉంటుంది. హాయ్ 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 చెప్పు, హాయ్ చెప్పు. డేస్ వరకు ముట్టుకోవద్దు బికాజ్ ఇఫ్ ఇట్ టచ్ హిమ్ అగైన్ విల్ రీగర్జిటేట్. వి షిప్ దెం టు మాట వెళ్ళిపోతుంది. దొంగవా నువ్వు, దొంగవా దొంగవా నువ్వు. అవునా నా ఫోన్. ఆగా ఉండు 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 ఉండు, జంప్ చేసేస్తుందిరా. ఉండరానా పిల్లలు నవ్వుతుంది. అమ్మాయి అది కిందకే చూడండి, పైకి ఎందుకు చూడట్లేదు అర్థమవుతుంది. బాలిపోతుంది ఇలాగా. జిజ్జు కావాలా? అది పరిగెట్టుకుని ఉంటుంది. అది ఎలా పరిగెడు తెలుసాక తోకతో ఫట్ ఫట్ మీద కొడితే. హెవియరీ ఎంట్రన్స్. బో ఇదేది పెద్ద ఎంట్రన్స్ లా ఉంది. చిలకలు ఎగిరిపోకుండా. అమ్మ బాబోయ్, మంచి ప్లేస్ కి మనము అసలు ఘట్టం, చాలా ఇంట్రెస్టింగ్ ఘట్టంలోకి వచ్చేసాము. పిచ్చుకలే పిచ్చుకలు మొత్తం ఇప్పుడు మన మీద వాలబోతున్నాయి. ఇవన్నీ పెంచామో మేము, చచ్చిపోయినాయి కూడా. ప్యారెట్ హంట్ జరుగుతుంది, ప్యారెట్ హంట్. నీ పట్టుకోకూడదంట, చెయ్యి పెడితే చెయ్యి మీదకి ఎక్కితే అంట. హాయ్, హౌ ఆర్ యు? కొనుక్కొని ఇంట్లో సేవలు చేయించుకుంటావా? ఇంట్లో అలా ఉంటే సేవలు చేయించుకుంటాడు స్టీఫెన్. ఐ డు ట్రైన్ బర్డ్స్. పైకి రాదా? అదే వెళ్ళిపోతుంది అన్న, ఎక్కుతుందా? ఇది షోల్డర్ మీద రాదా? ఈ షోల్డర్ మీద అవి ఉంటాయి. నాకు ఒప్పు కావాలా? చేతి చేతి అది రెండు చూడదు, అన్ని వాలియాలంట. పెద్ద సైడ్కి రా. ఏ గోకుతుంది. ఇచ్చుడు అక్క ఇచ్చుడు. ఏం చేస్తున్నాయి? నా జుట్టు ఇచ్చుడు 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 ఇటు తిరుగు. ఏం చేస్తున్నాయి? ఒక్కొక్కటి చూసి వస్తే లక్కింగా పేలు చూస్తున్నాయా? మీరు ఇంత వాక్ చేస్తున్నారు కదా, స్వెట్ వస్తుంది కదా, దే లవ్ టు లిక్ ద సాల్ట్ కంటెంట్. ఆ చెయ్యి స్ట్రైట్ పెట్టి నా దగ్గర. దాని టంగ్ లిక్ చేస్తున్నట్టు తెలుస్తుందా మీకు? కర్లీ హెయిర్ ఒకటి అందులోను, వాటి గూడ్లా ఉన్నట్టుంది. ఏం చేస్తున్నాయే? ఏం చేస్తున్నారే? ఎలా ఉంది అవి? నచ్చిందా? పైనకి వెళ్తే కిందికి దిగదు, మీ చేయి కిందికి ఉంటే అది పైనకి. ఏది నుంచి వస్తుందో తెలియదు. ఇప్పుడు నీ నెత్తి మీద గింజలున్నాయి, గింజలున్నాయి నీ నెత్తి మీద. బియ్యం గింజలు. తినేస్తుంది. ఏం చేయట్లేదు. ఏమన్నా చిటికెతలు వేస్తున్నాను. కొట్టమని చెప్పేసి ఇది బాగుంది, బాగా బాగుంది. పిల్లలు ఎంత సంతోషపడతారు. మీరే కావాలంటే దానికి నేను తీసిన మరి. ఇప్పుడు చూడండి,
చూడండి గింజలు తినేస్తున్నాయి. ఇవి చూడండి. హాయ్. నా జుట్టు పీకిస్తుంది ఇందాక నుంచి ఇది. ఈడు చూడు పక్షిరాజా. పక్షిరాజా घास में गिरा सके परिंदा उठा के लेके गया. వెళ్ళిపోయాయి. తింటున్నాయి ప్రశాంతంగా. ఫోటో తీస్తా ఉండు. దీనికి ఏం దొరకట్లేదు నా దగ్గర. డజన్ 50. మాకు అందుకే ఫుల్ హ్యాండ్స్ వేసుకొచ్చాను. మీకు పాగం పెడుతున్నాయి ఇందాక నుంచి. చూడు నా కెమెరా తల్లి. ఈము కానీ పెట్టు కోపం అవుతుంది, చిరాకు అవుతుంది. లోపలికెట్టి కొంచెం వేలు తినేయాలంటే ఇది. గాయ్స్ హాయ్ చెప్పండి. గాయ్స్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మా సబ్స్క్రైబర్స్ కి. చెప్పరా? వెళ్ళిపోతున్నారు ఏంటి? చెప్పండి. స్మెల్ వస్తాయి కదా పెంచుకుంటే, స్మెల్ వస్తాయి. అది చెవులు కదా పట్టుకుంటారు. ఇవి సెన్సిటివ్ గా ఉంటాయి అనుకుంటా. సున్నితంగా పట్టుకోనరా, సున్నితంగా హ్యాండిల్ చేయండి. వీళ్ళకు ఉండేవి కుందేళ్ళు. మా ఇద్దరిని బొబ్బున్నాయి ఫుల్గా. హాయ్, హౌ యు గర్ల్? ఇట్లా హ్యాండ్స్ షిఫ్ట్ చేస్తూ ఉంటే ఈవెన్చువలీ అది ఒక చేయి నుండి ఇంకో చేయికి అట్లా వస్తూ ఉంటుంది. దిస్ ఇస్ అ నాన్ వెనమస్ నాన్ పాయిజనస్ స్నేక్, సో యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఈవెన్ ఇఫ్ యూ బైట్స్ యూ ఒక టీటీ వేసుకుంటే అది అంతే. మళ్ళీ టీటీ బా చేయి వదిలేసి హెడ్ దగ్గర నుంచి మళ్ళీ ఈ చేతితో లిఫ్ట్ చేయండి. ఇప్పుడు హెడ్ దగ్గర నుంచి లిఫ్ట్ చేయండి. లెఫ్ట్ ఇట్ అటాక్ చెయ్యదు, నాది గ్యారెంటీ. ఇప్పుడు ఈ చేయి వదిలేయండి. తోగుడిపోతే ఇంకా వెగరలేవు కదా, బ్యాలెన్స్ అవ్వదు. నన్ను చూడండి. ఇప్పుడు ఇట్లుందా? ఇప్పుడు ఈ చేయి నుంచి ఇది లూజ్ చేసేస్తే ఈవెన్చువల్లీ కిందికి వచ్చిందా? మళ్ళీ దీని ముందు నుండి యూ లిఫ్ట్ దిస్ అండ్ ఈవెన్చువల్లీ ఎలా ఉందా దాని స్కిన్? రఫ్ ఉందా? మళ్ళీ క్యాండీ కావాలి. ఆడపిల్లైనా ఆవిడికి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు, బాగా పొగరండి. ఇది కరెక్ట్. పోష్ అక్క మెడలో వేసుకోక, మెడలో నాట్ రికమెండబుల్ ప్లీజ్. నోట్లోకి వెళ్ళిపోతా కాదు. తీయద్దు అలా షర్ట్లో. నేను పోతానన్నయ్య, పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. వీడు చూడండి సిగ్గులేదు వీడికి. పాము పట్టుకోమంటే అన్న వద్దన్న విసిరేస్తాడంటే బెదిరిస్తున్నాడు. అసలు పాము పట్టుకోవడానికి వీళ్ళు ఇంత భయపడుతున్నారు. ఓరి నీ అంకమ్మా. స్పాట్ ఎడిసారా? బాగుందిరా, బాగుంది. పెద్ద కోతి వచ్చింది అక్కడికి. హే బేబీ బాగా వస్తుందా? ఇజ్జుడు పెడిగ్రీ తినేస్తుంది. సీరియస్ చేతి లోపల నుండి తింటాయి అట్లా. చాలా ఫాస్ట్ తినేస్తున్నాయి.
డోంట్ బి స్కేర్డ్. ఏం చేద్దాం ఆగవుతున్నట్టున్నాయి బాగా. అవి ఎంత పెడితే అంత తింటాయి. టిఫిన్ పెట్టరా నీకు? లేదంటే ఒక్క నిమిషం మరి ఇప్పుడు పెడదాం. ఒరేయ్ బట్ భయపడకుండా అట్లా మీరు ఫిక్స్డ్ పెడితే అది ఆగిపోతుంది. కొంచెం గుచ్చుకుంటే కొంచెం స్టార్స్ వస్తాయి. యప్ డూ దాట్. హ్యాండ్ పైకి పెట్టండి ఇట్లా లైక్ డన్. భయపడకండి. మీరు పట్టుకోకండి లెట్ హిమ్ జస్ట్. మీరు పట్టుకోకండి. లూజ్ మీరు ఫుల్ లూజ్గా పెట్టేయండి హ్యాండ్. You hold it like this, hold it ఓకే. like in both hands. That's easier. That one likes to sit like this. This రెండు చేతులు ఒకే ఇట్లా పెట్టండి. Okay? And it won't go anywhere. It will sit quietly. Nice. అబ్బా సాయిరా. మొత్తానికైతే పట్టుకున్నాను నేను దీన్ని ఏమంటారో, దీని పేరేంటో మీరైతే కింద కమెంట్ చేయండి మీకు ఆల్రెడీ తెలిస్తే కనుక. ఇదైతే కొంచెంసేపు ప్రశాంతంగా ఉంది నా చేతిలో, దొరికిందే ఛాన్స్ అని చెప్పి మంచిగా ఫొటోస్ అయితే తీసేసుకున్నాను. కొడుతుంది. చేతిలో పావెట్టి ఆగాగు నేను చెప్తా. బెటర్ వ్యూ. నీకు ఆ ప్యాటర్న్ కనిపిస్తుంది వీడియోలో, అంతే కదా బ్రో? ఆ పక్కన నుండి వస్తుందండి. చూడండి నేను పావుని పట్టుకున్నాను. పడుతుందా? మోయ్ బుస్ బుస్. కొంచెం ఇప్పుడు ఎక్స్ప్రెషన్. హలో, హౌ వాస్ ద హాయ్ ఎక్స్పీరియన్స్? ఫ్రెండ్స్. అమ్మో డేంజర్ ఉంది. పాములతో భయపెడుతున్నారు అయ్యా. నువ్వు పట్టుకోలేదు కదరా, ఎందుకురా భయపడ్డావు? ఇంకా పట్టుకోపోయిన అంత దూరంలో కరిస్తే అబ్బా, నేను పట్టుకున్నా. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చిన. నన్ను ఏమైనా కలిసిందా? నువ్వు భయపడలే, నేను చాలా భయపడ్డాను బాబు. సో ఇది గాయస్ ఈ ప్లేస్ గురించి డీటెయిల్స్. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ ప్లేస్కి వెళ్ళాలంటే గనక డిస్క్రిప్షన్లో నేను లొకేషన్ డీటెయిల్స్ ఇస్తాను. ఆ గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని మీరైతే వెళ్ళొచ్చు. మేజర్గా పిల్లలకి, యానిమల్ లవర్స్కి, అలాంటి వాళ్ళకి ఏమైనా కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళకి ఇది బాగా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా వెళ్ళి విజిట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి.